వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. దళిత భూముల కబ్జాకు యత్నం, ఆరోపణలు, భద్రంకుంట భూములపై వివాదం. మొహర్రం పండుగ సందర్భంగా పేద ముస్లిం మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ చీరల పంపిణీ. ఏఐ ఐఓటీ రంగంలో కొత్త అధ్యాయం, గ్రీన్ గార్డ్ ఏఐ మాడ్ ఐఓటీ సొల్యూషన్స్ ప్రారంభం. గుంటూరు జిల్లా మంగళగిరి విద్యాభవన్ వద్ద ఉద్రిక్తత, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ. ప్రైవేట్ పాఠశాలలు వద్దు, ప్రభుత్వ పాఠశాలలు ముద్దు, మొహమ్మద్పురం ఎంపీపీ పాఠశాలలో గ్రామస్తులచే ప్రతిజ్ఞ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం ముచ్చర్ల గ్రామంలో భద్రంకుంట ప్రభుత్వ భూములపై వివాదం ముదురుతోంది. సర్వే నెంబర్ 815లో తమ తాతల కాలం నుంచి సాగు చేస్తున్న అసైన్ భూములను కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని దళిత రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమ రిజిస్ట్రేషన్ ఆధారంగా తమ పంటలను నాశనం చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని, సర్వే నివేదిక ప్రకారం భూమి 815దేనని తేలిందని చెబుతూ తమకు న్యాయం చేయాలని రైతులను కోరారు. అసం పట్ట గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ఇది 4 సంవత్సరాల నుండి మమ్మల్ని గోసపుచ్చుకుంటాము. చిర్ర రవ్వి, పప్పు రవ్వి వీళ్ళందరూ కలిసి మమ్మల్ని కబ్జా చేయడం, భూమి కబ్జా చేయడానికి మమ్మల్ని గోసపుచ్చుకుంటాను. మాకు న్యాయం చేయండి. 4 సంవత్సరాల కన్నా తిరుగుతాను. మాకు న్యాయం చేయండి సార్. అందరూ ముచ్చారు. ఇప్పుడు 4-5 సంవత్సరాలు బట్టి మా భూమి డిసి రవి, కొత్తడి సిరరవి, ఇంకా ఇది డి వెంకటేష్ వీళ్ళంతా కలిసి మా భూమి కబ్జా చేసి మా బాయిలు అర్ధరాత్రి వచ్చి బాయిలు గుడుపుడు, చేన్లు జడగొట్టుడు, గెట్లు చెడగొట్టి నారబొత్త దొక్కుడు ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు స్టేషన్ పోయినా కూడా న్యాయం జరుగుతలేదు. ఎన్ని సంవత్సరాలు చేస్తారు పోరాటం? 4 సంవత్సరాలు అవుతుంది. మా భూములే మాకు కావాలి, మాది మంచి కావాలి, మాకు మంచి చేయాలని ప్రభుత్వాన్ని పోలీసులు కానీ ఎవరు కానీ దయచేసి దీని మీద ఫైట్ చేసి మాకు ఇప్పించగలరని చెప్పి వేరే ఆధారమే లేదు. వెనకడు బట్టి మా తాతల తండ్రుల నాడు బట్టి కూడా ఇది చేసిండ్లు. ఇది ఎవరిది కాదు, మాది మేము చేసుకున్నది కాబట్టి అక్రమంగా మా భూములు ఆక్రమిస్తామని వాళ్ళు కబ్జా చేసి పోరాటం చేస్తారు. నా పేరు మట్టెడ అనిల్ కుమార్. మాది ముచ్చాల 1వ డివిజను. ముచ్చాల పరిధిలో సంబంధించిన 815 సర్వే నెంబర్లో 9 ఎకరాల 30 గుంటల ల్యాండ్ను, అందులో అందరికీ కొంతమందికి పట్టాలైనాయి, కొంతమందికి పట్టాలు కాలే. 814 దొంగ పాస్బుక్లు చేసుకొని చిర్రరవి, పప్పురవి, డి వెంకటేష్కు సపోర్టు ఎక్కడ గుర్తు తెలియని వ్యక్తిని హైదరాబాద్ వాసిని తీసుకొచ్చి ఎస్సీ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇక్కడ పేరు దొంగ కాగితాలు పెట్టి చుట్టుపక్కల పొంటి వాళ్ళతో కూడా దొంగ సంతకాలు తీసుకొని వాళ్ళకు కొత్త పాస్బుక్ దొంగతనం పాస్బుక్ చేసుకొని 814లో సర్వే చేసుకోక 815 భూమిల సర్వే చేసుకొని నానా ఇబ్బందులు పెడుతున్న ఎస్సీలకు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు కాంగ్రెస్ ఆధీనంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఎస్సీలకు ప్రభుత్వ భూమి ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వ భూమితో పాటు ఇంకా చెరువు కూడా ఉన్నది, భద్రంకుంట. ఆ చెరువు ఆనకట్టలు కూడా ఉన్నాయి. ఆ ఆనకట్టలు ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే 814ను వదిలిపెట్టి 815లకు వచ్చి ఇది మా భూమి అని నానా ఇబ్బందులు పెడుతున్నారు. అక్కడ మండల ఆఫీసుల పొట్టు తిరుగుతున్నారు, కలెక్టర్ ఆఫీసుల పొట్టు తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్ల పొట్టు తిరుగుతున్నారు. ఎవరు ఏం పట్టించుకోవడం లేదు. పాపం వాళ్ళకు నానా ఇబ్బందులు పడతారు. వాళ్ళకు ఏం తెలియదు. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకు ఎవరు లేరు, ఉన్నా కానీ ఎవరు సహకరిస్తలేరు. అన్ని కులాలు సహకరిస్తాయి అనుకుంటే ఎవరు కూడా ముందుకు వస్తలేరు. వీళ్ళకు ప్రభుత్వ భూమిని
గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు వీళ్ళకు న్యాయం చేయాలని మా యొక్క మనవి. ఈ ముచ్చర్ల గ్రామం హసన్పర్తి మండలం. మాది తాతల ముత్తాతల కంచెలు దున్నుకుంటున్నాం మా భూమి 815. మా శిరరాజు గారు 814 పట్ట చేసుకొని 815కు దొంగ పట్ట చేసుకొని మాది 815కి వస్తాండు. 4 సంవత్సరాల కంచెలు గూసపుచ్చుకుంటారు. తాతల ముత్తాతల కంచెలు దున్నినాం. శిరరాజును మన డి వెంకటేష్, పప్పు రవి వీళ్ళందరూ కలిసి కాసుదారులు ఇస్తాం కలిసి ఇదంతా దీనిలకు 815కు వస్తాను. 814 పట్ట అయిపోయింది. వాళ్ళకు దొంగ పట్ట చేసుకొని మా మీదకి వస్తాను. వాళ్ళు మాది అందరూ తాతల ముత్తాతల కంచెలు మాత్రమే దున్నుతాను 815. దయచేసి కలెక్టర్ కానీ ఎవరు కానీ మరి దయచేసి 815 ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుకుంటాను. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము వేడుకుంటున్నాం. ఇన్ని రోజులు ఏం చేసేది? అదే ఇక ఇట్లా పోరాటం చేసుకుంటూనే పోతాను. 4 సంవత్సరాల కాంచెల్లి పోరాటం చేసుకుంటూ పోతున్నాను. వాళ్ళ దగ్గర పోతూనే ఉన్నాను. వాళ్ళు అసలే స్పందించలేరు. వాళ్ళు స్పందించకపోతారు. ఇంకోసారి మాత్రం స్పందించకపోతే ఈ మందు డబ్బాలు పట్టుకుని మాత్రం సత్తుడు ఖాయం. ఇక్కడ మాత్రం చేయాలి వీళ్ళు న్యాయం. కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ సిఐ కానీ ఎస్ఐ కానీ వీళ్ళు దొంగ పత్ర చేస్తాను. వీళ్ళకి ఒక న్యాయం చేయాలని కోరుకుంటాను. ఇంతకుముందు ఎంఆర్ఓని కలిసినాం. ఆయన పేరు పాత ఆయన పేరు నాగేశ్వరరావు. ఆ గోసపుచ్చుకున్నాడు. ఆయన ఏమంటాడు, ఇప్పటి కొత్తగా వచ్చినైనా ఆమె చేసింది కదనే చూసుకుంటే ఏం కదా అని ఆయన తోలుతాడు. ఆమెకు లీటర్స్ ఇచ్చింది చూడమని. మాకు దయచేసి మాకు ఇప్పించగలరని మేము కోరుకుంటాను. కలెక్టర్ కలిసిన పాత ఆమె కలిస్తే ఆమె వేడుకోలే అది చేయాలి ఇబ్బంది పెడతాము. అప్లికేషన్లు పెట్టుకున్నాం. అక్కడ సిఎన్స్ కలిసినాం. అందరు ఇదే పని చేస్తాను సార్. మాకు అసలే లాసైన్ లాంటిది గవర్నమెంట్ ఇచ్చిన పట్ట. మాకు పాస్బుక్లు అయినాయి. రైతు బంధు పడతాను. దయచేసి దీన్ని కోరుకొని మాకు దయచేసి దాన్ని బట్టి ఆధారం చూపెట్టాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని మాట్లాడారు. నాణ్యమైన విత్తనాల వినియోగంతో రైతులు అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా మరింత బలోపేతం కావాలన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఏవైనా ఇమ్మీడియట్గా కొనడం కూడా జరుగుతుంది. బోనస్ కూడా వస్తుంది. ఆ 7 రకాలకు సంబంధించినవి చూసేసుకోండి. ఎందుకంటే పోయినసారి 7 రకాలు కాదు, ఇంకా ఎక్కువ రకాలు ఉండే. ఇప్పుడు 7 రకాలే ఉన్నాయి కాబట్టి చూసేసుకోండి అందరు కూడా. మరి మనం వేరేవంటే ఇంకా 2 బస్తాలు కదా, 2 బస్తాలు యూరియా కూడా వస్తుంది. మరి రైతులందరికీ ఎవరికి ఎక్కడ రాదో అని ముందే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా వేసుకున్న వాళ్ళకి ఎకరానికి 2 బస్తాల యూరియా కూడా వస్తుంది. మరి సీడ్స్ అయినా యూరియా అయినా ఎప్పటికప్పుడు మన కాన్స్టిట్యున్సీలో స్టాక్ ఉండేటట్టు, ఒకవేళ అయిపోతున్నా రీస్టాక్ చేసుకునే విధంగా మీరు ముందే ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా రైతులకి చూసుకోండి. అండ్ అది ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా ఏమున్నా కానీ క్లియర్గా మెయిన్గా ఏంటంటే ఎందులో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ నుంచి చూసుకోండి. అండ్ మన గవర్నమెంట్ కూడా మీరు చూస్తున్నారు రైతులను ప్రోత్సహించే. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసం కర్నూలులో నూతన డాక్టర్ రాకేష్ రెడ్డి క్లినిక్ ఏర్పాటు చేశారు. నగరంలోని గాయత్రి ఎస్టేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ రాకేష్ రెడ్డి క్లినిక్ ను గురువారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక చికిత్స ద్వారా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామన్నారు. ఈ సదుపాయాన్ని కర్నూలు జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తక్కువ ఖర్చుతో చర్మ వ్యాధులకు మరియు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కు మంచి చికిత్స అందుబాటులో ఉందని డాక్టర్ సాహితి రెడ్డి తెలిపారు. ఇక్కడ డిఫరెంట్ డర్మటాలజీ ప్రొసీజర్స్ అన్ని చేస్తాము. లైక్ కెమికల్ పీల్, పిఆర్పి, ఇలా విటిలిగో సర్జరీ, కీలాయిడ్ రిపేర్, కీలాయిడ్ సర్జరీస్ అవన్నీ చేస్తాము.
స్కిన్ క్లినిక్ ఓపెన్ అవుతుంది గాయత్రి ఎస్టేట్స్లో. మేము ఇక్కడ క్లినికల్ డెర్మటాలజీతో పాటు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, కాస్మెటాలజీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని ట్రీట్ చేస్తాము. దయచేసి అందరూ విజిట్ చేయండి. మీ అందుబాటు ధరలోనే మీకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. పేషెంట్స్కి మంచి కేర్ అండ్ మంచి కేర్ ఉంటుందనేసి మేము ఈ క్లినిక్ అనేది ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ నేను వచ్చేసి డాక్టర్ రాకేష్. నేను కాస్మెటాలజిస్ట్, క్లినికల్ డెర్మటాలజిస్ట్ అండ్ డెర్మటో సర్జన్ అలాంగ్ విత్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ కూడా. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఉంటుంది అండ్ ఈవినింగ్ మళ్ళీ 5 నుంచి 8 వరకు ఉంటుంది. ఓకే, డాక్టర్స్ ఎంతమంది? ఓకే సార్. రాకేష్ రెడ్డి అనే ఈ క్లినిక్ గాయత్రి ఎస్టేట్స్లో ఉంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొరకు, ఇంకా లేజర్స్ కొరకు, ఇంకా మీ క్లినికల్ డెర్మటాలజీ ఏ సమస్యలు ఉన్నా ఈ క్లినిక్కి విజిట్ చేయండి. అండ్ డాక్టర్ సాహితీ రెడ్డి, నేను డెర్మటాలజిస్ట్ని, హైదరాబాద్. రాకేష్ న్యాయవాది మోహన్ కృష్ణ నాయుడు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు. కర్నూలు నగరంలోని BSA కళ్యాణ మండపంలో న్యాయవాదే మోహన్ కృష్ణ నాయుడు పుట్టినరోజు వేడుకలలో భాగంగా మెగా రక్తదాన శిబిరం జరిపారు. విశేష స్పందన లభించింది. లక్ష్మీదేవి గారు ఇచ్చేసినారు. శుభాకాంక్షలు కొడుకు. సరే పిల్లలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అన్నపేరు సీను, బెస్టర్ సీను అంటారు, ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ అనుకుంటా. మరి మోహన్ కృష్ణ గారికి గోడ కట్టించినట్టు దాన్ని గొప్పనిగా రీచ్ అవుతుంది. మేము అట్లా కాదు, రౌండ్స్గా ఒక్కొక్క ఇంటిగా పేర్చుకుంటున్న ఈ సామ్రాజ్యాన్ని, ఈ టీంని కూర్చోవడం అంత సామాన్యమైన విషయం కాదు. మమ్మల్ని ఎవరికి డిమోటివేట్ చేయలేవు ఖచ్చితంగా. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరి నుంచి ఒకటి నేర్చుకుంటాను. నా పక్కన మాధవుడు 2011 నుంచి నాకు పరిచయం. మరి మాకు రాజేశ్వరంలో ఉన్నాడు, ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయం. హిందూత్వ సంస్థ నుంచి మాకు వీళ్ళంతా పరిచయం. నాకు ఏమైనా ధర్మం వల్ల వైకల్యం కలిగితే అన్న వాళ్ళ గైడెన్స్ ఇస్తున్నాను. నేను చక్కగా వాళ్ళు మన ఏమైనా కూడా మరి దిద్దుకునే ప్రయత్నం చేయలేదు. నెలకి, సంవత్సరానికి, హాఫ్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రస్థానానికి ఎవరు అభ్యర్థించే ఆస్కారమే లేదు. వచ్చిన తక్కువ నిలబడతాం, నిలబడి చూపిస్తాం, కాపాడుకుంటాం. ప్రతి ఒక్కరిని కాపాడుతూనే దిగుతాం, ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుంటాం. మరి కలిసి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా అర్థం చేసుకొని అందరితో కలిసి ముందుకు పోయి రాబోయే రోజుల్లో మేము సాధించబోయే ఒక అతిపెద్ద విజయం ఏదైతే ఉందో అది ఇక్కడ వేదిక మీద ఈ ప్రైవేట్ వేదిక మీద నేను చెప్పే అవసరం నాకు లేదు. కానీ అతిపెద్ద విప్లవాత్మకమైన ఒక విజయం ఈ ఊళ్ళో మీరు చూడబోతున్నారు. మీ కళ్ళలో పెరిగిన చనిపోయింది, మీ కళ్ళలో పెరిగిన మోహకృష్ణ సాధించబోతున్నారు. అందరి సహకారంతో సాధించబోతున్నారు. సాధించిన రోజు ఇంతకు 100 రెట్లు సమానమైన జనాభా కలిసి వస్తారు. వచ్చిన రోజు మనం ఆ వేడుకల్ని ఎంత ఘనంగా నిర్వహించుకుంటామంటే అంత ఘనంగా నిర్వహించుకుంటాం. ఖచ్చితంగా సాధించే తీర్థం, సాధించే తీర్థంలోనే ప్రసక్తే లేదు, ఎనర్జీ కోల్పోయే ప్రసక్తే లేదు. నా ఫ్రెండ్స్, నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నా ఇంటికి అవసరం నేను చదువుకుంటూ స్టూడెంట్స్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ రామరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలని, గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.
అలాగే సోషల్ మీడియా, సెల్ ఫోన్ వ్యసనాలకు లోనై భవిష్యత్తును పాడు చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. నేను మాదక ద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు ఉండడానికి డ్రగ్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు నేను లక్ష్యంగా సాగుతున్న ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని చేస్తున్నాను. జై హింద్. జిల్లాలో ఉన్న పిల్లలందరూ 90% కార్యక్రమంలో పాల్గొన్నారు సార్. కొంతమంది కొత్త కాలేజ్ స్టార్ట్ అయింది కాబట్టి కొంతమంది పిల్లలు అటెండ్ కాలేకపోయినారు సార్. కాలేజీ యాజమాన్యం కానీ లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్ అందరూ కూడా పాటించి మన గోదావరి కనిని ఎటువంటి డ్రగ్స్ రహిత గోదావరి కనుక మా ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఈ సందర్భంగా ఆశిస్తూ ప్లేట్ చేశారు. ప్లేట్ చేయడం తర్వాత అయితే మీరు వెంటనే ఒక చరిత్ర చెప్తాం. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమము డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశం అవడం జరిగింది. మా ఏసీపీ గోదావరి గారు చెప్పినట్టు ఇంటర్మీడియట్ తను ఇంగ్లీష్ లెక్చరర్ కాబట్టి మీకు చాలా కూలంకుషంగా చెప్పారు. కానీ నేను ఒకటే చెప్తాను, ఇంటర్మీడియట్ అనేది టర్నింగ్ పాయింట్. మీరు మీ తల్లిదండ్రులు ఏ ఉద్దేశంతోనైతే మీకు పంపించారో అది మీకంటూ రెండు చరిత్ర పుటలుంటాయి. ఒకటి పోలీస్ స్టేషన్ రికార్డ్ అయితే, సెకండ్ మీకంటూ ఒక మంచి చరిత్రను ఎన్నుకుంటారా, లేకుంటే డ్రగ్స్ కేసులో ఉండి ఫస్ట్ పేజ్ అయితే మనకంటూ ఒక పేజ్ ఉండాలి. హిస్టరీలో మనకంటూ ఒక చరిత్ర ఉండాలి. చరిత్రలో మనకంటూ ఒక పేజ్ ఉండాలి. పేజీ నంబర్ 1 పేజ్ వచ్చేసి డ్రగ్స్కు అలవాటై పోలీస్ స్టేషన్ కేసులో ఉండే పేజీ. ఇంకొక పేజ్ వచ్చి మీరు కూడా కష్టపడి ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో ఆ రకమైన పేజీ కావాలా, అది ఈ టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ తోనే మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకోటి, డ్రగ్స్ కు మనం దూరంగా ఉండాలనేదే కాకుండా డ్రగ్స్ కి బారిన పడ్డ మన ఫ్రెండ్స్ కానీ మన నైబర్స్ కానీ వారి గురించి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు మనమే నేనైతే డ్రగ్స్ లేకుండా కష్టపడి చదువుతున్నా అని అనుకోకుండా పక్క నుండే వాళ్ళ గురించి కూడా మన సొసైటీలో వాళ్ళ గురించి మనం తీసుకునే యాక్షన్ ఎంతైనా ఉంది. అది ఎవరైతే మన ఫ్రెండ్స్ కానీ నైబర్స్ కానీ ఈ డ్రగ్స్కు బారిన పడతారో
వాళ్ళని ఎమ్మటే 100 లేదా 1908కి తెలియపరిచి మన తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చి ఉన్నత స్థాయిలో మీరందరూ ఎదగాలని, అందరూ మీ తల్లిదండ్రులు కోరుకున్న ఆశయాలను తగ్గట్టుగా అందరూ కష్టపడి పనిచేసి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. మొహర్రం పండగ సందర్భంగా నగరంలోని గాయత్రి ఎస్టేట్ లో ఉన్న జై గురుదత్త పాలిక్లినిక్ లో పేద ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి పండుగలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. భిన్న మతాలు సంస్కృతులు ఉన్నప్పటికీ భారతదేశం ఐక్యతగా ప్రతీక నిలుస్తుందన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. देखो माइनर देखो रेडी रेडी देखो माइनर देखो ప్రపంచమే తలకిందలైతుందా మాట్లాడుకుంటే. ఓకే, రేపు ముస్లింల పవిత్రమైన పండగ మొహరం సందర్భంగా నిరుపేద ముస్లిం మహిళలకు స్థానిక గాయత్రి ఎస్టేట్లో మా క్లినిక్లో చీరల పంపిణీ కార్యక్రమం చేస్తూ హిందువులు ముస్లింలు ఐక్యతా భావంతో వెలగాలని కోరుకుంటూ ముక్తాపత్తిగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న తెగలు ఉన్న ఈ దేశం కాశ్మీర్ టు కన్యాకుమారి యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. అంటే భిన్నత్వంలో ఏకత్వము సాధించగలిగిందే ఈ దేశము అని చెప్పి ముక్కున వేలేసుకుంటున్నారు ప్రపంచంలో ఉండే 191 దేశాల వాళ్ళు. ఈ దేశం ఎలా మనుగడ సాధిస్తున్నది, ఇంత వైవిధ్యం ఉండే దేశం. దానికి అంతా కారణం ఏమంటే మన భారతీయులలో ఉండే ఆ ప్రేమతత్వం, ఆ లవ్ అండ్ అఫెక్షన్, ఒకరంటే ఒకరి అడ్జస్టబిలిటీ, యాక్సెప్టబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, ఇట్లాంటివన్నీ. అంటే ఫ్రెండ్షిప్ అండ్ అమిటీ, అంటే ఆ స్నేహభావము, ఆ ప్రేమ భావము, ఒకరికొకరు సహాయం చేసుకోవడము, ఇట్లాంటి వాతావరణము మన దేశంలో ఉండడం వలన మనం ఈ రకంగా ఉండగలుగుతున్నాము. ముఖ్యంగా హిందూ ముస్లింల ఐక్యత అనేది దేశ సమగ్రతకు చాలా చాలా అవసరము. సార్వభౌమత్వానికి, దేశ ఏకాగ్రతకు, దేశ భద్రతకు అవసరం. కాబట్టి నేను పదే చెప్తూ ఉంటాను, హిందువులు ముస్లింలు ఐక్యతగా ఒక తల్లి పిల్లల వలె ఉంటూ స్నేహభావంతో పండగలు కూడా కలిసి జరుపుకోవాలి అని, ఒకరి పట్ల ఒకరికి ఎటువంటి ద్వేషభావం ఉండకూడదు అని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీళ్ళంతా చాలా నిరుపేదలు, వీళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపు ఫంక్షన్ కూడా, వాళ్ళు పండగ కూడా చాలా హ్యాపీగా చేసుకోవాలి అని ఉడతా భక్తిగా ఈ సహాయం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలని కర్నూలు 3వ పట్టణ సీఐ శేషయ్య పిలుపునిచ్చారు. కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాలు, చట్టపరమైన పరిమాణాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎన్డీపీఎస్ చట్టం, ఈగల్ విభాగం ప్రత్యేక ఆపరేషన్ల గురించి వివరించి డ్రగ్స్ సమాచారానికి టోల్ ఫ్రీ నెంబర్ 1972 వినియోగించాలని, అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు.
వెనజువేలాలో భారీ భూకంపం 10,000 మంది మరణించినట్లు అంచనా. రాజధాని కరాకస్తో పాటు మోటాల్బాల్లో కుప్పకూలిన భవనాలు శిథిలాల కింద చిక్కుకొని 10,000 పైన మరణించి ఉండవచ్చని తెలిసిన యుఎస్ జియోలాజికల్ సర్వే, జపాన్, కొలంబియా పలు దీవుల్లో సైతం వచ్చిన ప్రకంపనలు. Afuera que tenemos. No sale allá. Hermano, no. Fuera más peligroso, hermano. Por allá. Señores, al puerta 4. Por allá. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.